నా పేరు స్వప్న. నేను ఒక ఎస్ఎస్ఏ ఉద్యోగిని. గత 20 సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేస్తున్నాం సార్. చాలని జీతాలతోని బ్రతుకులు వెళ్ళదీస్తున్నాము. మేము ఇంతవరకు 20 సంవత్సరాలలో కూడా పని ఎక్కువ, జీతం తక్కువ అయినా కూడా మేము పని భారము అనుకోలేదు. ఒక వ్యవస్థ కోసము మా జీవితాలనే దారవోసాము. మహిళలమై ఉండి కూడా రేయింబవళ్ళు, పండుగలు, పబ్బాలు అనకుండా కూడా మేము వెట్టి చాకిరీ చేసి వ్యవస్థను ఇవాళ స్టేట్ లెవెల్లో కూడా ఒక మంచి స్థానంలో ఉంచాము. కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నారు, ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేస్తా అన్నారు. కానీ మేము 30 రోజులైంది రోడ్డెక్కి. ఇంతమంది మహిళా సోదరీమణులు రోడ్డున పడి వాళ్ళ ఫ్యామిలీస్ కోసము విద్యార్థులను చూసుకుంటూ కూడా మేము సమ్మెలో ఉన్న వాళ్ళ బాగోగులు, సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకుంటూ ఒక వ్యవస్థకు మచ్చ రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులు మీ కంటికి ఎందుకు కనిపించడం లేదు? మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చిన మాట ప్రకారం 1 గంట పని చేసి మా ప్రభుత్వాన్ని గెలిపించండి అన్నారు సార్. ఇప్పుడు మేము మీడియా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా చెప్తున్నాం సార్, మీరు కనుక మా కష్టాలను పట్టించుకోకుండా మాకు రెగ్యులర్ కానీ పే స్కేల్ కానీ చెయ్యకపోతే వచ్చే ఎమ్మెల్సీ కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో 2 గంటలు ఎక్కువ పనిచేసి మిమ్మల్ని ఓడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ లేదా గవర్నమెంట్ వాళ్ళలాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేస్తూ పే స్కేల్స్ ఖచ్చితంగా ఇచ్చి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయవలసిందే సార్. ఇట్లా దీనిలో ఎలాంటి మార్పు కానీ ఏమి కానీ లేదు. ఇది అందరి ఎస్ఎస్ఏ 12 వింగుల తరపున 19,600 కుటుంబాల తరపున వేడుకుంటున్నాం సార్.